హలో గైస్, క్వశ్చన్ గైస్లో ఇది డే 4. మనం సౌత్ గోవాలో ఉన్నాం ప్రజెంట్. కబో డి రమా అనే బీచ్లో. ఈరోజు మనం మురుదేశ్వర్ వెళ్ళిపోవాలి గోవా నుంచి. యాక్చువల్గా గోవాలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయడం కావాలైతే, ఎందుకంటే ఇది లిమిటెడ్ డేస్ ట్రిప్ కదా. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం రూమ్ దగ్గర నుంచి. ప్రజెంట్ అయితే మేము నార్త్ గోవాలో ఉన్నాం, కలంగట్ బీచ్ దగ్గర. ఇక్కడ నుంచి సౌత్ గోవా వెళ్ళాలి, అరౌండ్ 70 కిలోమీటర్స్ అంత ఉంటుంది కబో డి రమా. అక్కడ ఫోర్ట్, చర్చ్ ఉంటుంది, ఇంకా ఒక బీచ్ ఉంటుంది. బీచ్ అని కాదు, యాక్చువల్గా ఇది చిన్న కోస్ట్ ఏరియా. కిందకి వెళ్ళాల్సి వస్తుంది, చాలా స్టెప్స్ అవి దిగి. సో వర్షం అయితే అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు, ఎక్కడ చూసినా వెట్టి. మేము రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ట్రైన్ జాకెట్స్ అయితే అసలు తీయలేదు. మా లక్ ఏంటంటే శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, సో బట్టలు అయితే ఏం తర్వాట్లేదు. ఈ చిన్న రోడ్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి. ఈ బస్సు అయితే మాకు అసలు సైడ్ అవ్వట్లేదు, చూడన్నారు అసలు వాయు వేగం తెలిపోతున్నాడు. కనీసం ముందు నుంచి ఏమొస్తున్నా కూడా తెలియట్లేదు. చిన్నగా ఉంది రోడ్డు, ఓవర్టేక్ చేయాలని భయం వస్తుంది. ఎట్టగాలకి ఇచ్చారు చూడండి, అసలు ఎలా తోలుతున్నాడు. అసలు హార్న్ కొట్టినా సరే వినిపించుకోవట్లేదు ఇటు. అసలు అటుపక్క నుంచి ఎవరొచ్చి ఏమైపోయినా సరే సంబంధం లేదు, మా దారి రహదారి అన్నట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా రోడ్ కొంచెం కళ దొరికింది, ఇంకా ఓవర్టేక్ చేస్తాం. అసలు వీడి వల్ల మాకు చాలా టైం బొక్క అయిపోయింది. లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఘాట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇదంతా వెస్టర్న్ ఘాట్స్లో వస్తుంది. ఇంకా బీచ్కి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. గోవాలో ఆల్మోస్ట్ హౌస్ ఆర్కిటెక్చర్ మొత్తం సేమ్ ఉంటుంది, లైక్ కేరళలో మొత్తం పెంగిటిలో ఉన్నట్టు గోవాలో మొత్తం కొంచెం డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంత లోపల కూడా, అంటే విలేజ్ ఏరియాస్లో కూడా ప్రాపర్ మార్జిన్స్ అన్నీ వేశారు రోడ్స్కి. చిన్న డ్యామేజ్ కూడా అక్కడ లేదు అసలు. మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు హ్యాండ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ముందేమొస్తున్నాయో ఫార్వర్డ్ ఉన్న రైడర్స్కి తెలుస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళది అనేది కాదు, కానీ మీరు కూడా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒకవేళ మీరు ఫార్వర్డ్లో ఉన్నా సరే మీరు హ్యాండ్సెస్ అనేది చాలా చూపించాలి మీ బ్యాక్ ఉన్న రైడర్స్కి, సో వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా రైడ్ చేయగలుగుతారు. గోవాలో అయితే మాకు పెద్ద ఫ్యూల్ గురించి ఇష్యూ లేదు, ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీ కదా. సో మనకి అంత ఫ్యూల్ గురించి ఇష్యూ ఉండదు, ఎప్పటికప్పుడు ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తాం. సో ఫైనల్గా అయితే మనం వచ్చాం, ఇదే కబో డి రమా. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 200-300 స్టెప్స్ ఉంటాయి కిందకి. అవి యాక్చువల్గా అయితే చాలా ఓల్డ్ స్టెప్స్. ఇవి ఫోర్ట్ కట్టినట్టు మరి జస్ట్ ప్రీఫామ్ స్టెప్స్ లాగా ఉన్నాయి, ఎవరు కావాలని చేసినట్లేవు. చాలా స్లిప్పరీగా ఉంది, వర్షం పడడం వల్ల మొత్తం నాచు పెట్టేసింది. ఇది పెబుల్ పాయింట్, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కానీ ఈ బీచ్ మొత్తం రాళ్ళే ఉన్నాయి ఎక్కడైనా సరే. ఐ థింక్ ఆ బీచ్ నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన రాళ్ళు ఇక్కడ పెట్టాలేమో. మ్యాక్సిమం గోవాలో ఫేమస్ అంటే మెయిన్ బీచెస్, ఇంకా క్యాసినోస్, ఇంకా కొబ్బరి చెట్లు. సో ఇక్కడ కూడా ఒక కొబ్బరి బొండం షాప్ ఉంది. ప్రజెంట్ అయితే వద్దు, వచ్చేటప్పుడు తాగుదాం.
ఇక్కడ కూడా భలే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ. అసలు ఒక్కొక్క స్టెప్ వేయడానికి భయం వేస్తుంది. కింద మొత్తం బీచ్ చూసారా. ఇది ఇక్కడ ఇసుకేం లేదు, జస్ట్ చాలా పెద్ద పెద్ద పెబుల్స్ ఉన్నాయి. ఇది రైట్ సైడ్ ఫోటోషూట్ పాయింట్. అది మనకి ఫొటోస్ తీసుకున్నంత ఖాళీ లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రస్తుతానికి. వచ్చిన పని చూసుకుని సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మురుదేశ్వర్ నియర్లీ 200 కిలోమీటర్స్ అంత ఉంటుంది. యాక్చువల్ మధ్యలో గోకర్ణ ఆగే ప్లాన్ కూడా ఉంది, కానీ వెదర్ బట్టి అండ్ టైం బట్టి కుదిరితే గోకర్ణ చూసుకుంటాం, లేదంటే మురుదేశ్వర్ వెళ్ళిపోతాం. కానీ మేము మురుదేశ్వర్లో స్టే చేయాలనుకుంటున్నాం. అక్కడి నుంచి మాకు కవర్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ జాక్ ఫాల్స్, వంచాలి ఫాల్స్ ఉంది, ఇంకా సమ్ ఫారెస్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో లైక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవి. సో చూడాలి అవి అసలు ఎలా కవర్ చేయగలుగుతాం ఏంటో. చూసారా చాలా బాగుంది బీచ్. కింద నుంచి మొత్తం గ్రీనరీ, ఆ పైనుంచి నడుచుకుంటూ వచ్చాము మేమైతే. మా భర్తలు స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, అది వైజాగ్లో డాల్ఫిన్ హౌస్ కొన్ని ఉంటుంది కదా, అలానే ఉంది. అదే గుర్తొచ్చింది నాకు చూడడానికి. సినిమాటిక్ స్టాప్ అసలు ఇది. బీచ్ చూసేసి రిటర్న్ అయిపోయాం. ఇది నా దగ్గరలో జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది. సో టైం అయితే ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. సో లంచ్ చేసి రిటర్న్ అయిపోయాం. సో లెట్స్ గో టు మురుదేశ్వర్. వెల్కమ్ టు కనకొన. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నేను నార్థన్లో చాలా స్టేట్స్ తిరిగాను, కానీ కొంచెం ఈ పేర్లన్నీ నాకు కొంచెం ఎలా ఉన్నాయంటే డచ్ ఆ టైప్లో అనిపిస్తున్నాయి అనమాట. ఇది చూడండి, హైవే మీద 1 సైడ్ ఇండికేటర్ వేసి నెట్ వెళ్ళిపోతున్నాడు. అదే చెప్తున్నాను భర్తగడికి. హైవే అయితే ఫుల్, అసలు ట్రాఫిక్ ఏం లేదు, ఇంకా లవ్వదీవమని వెళ్ళిపోవడమే. అలా ఫ్రెండ్స్ కలిసి ఒక వేలో వెళ్తుంటే చాలా బాగుంటుంది అసలు అది. అండ్ వర్షం వస్తుంది, హజార్స్ వేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటే ఆ మూమెంట్స్ ఎన్నిసార్లు క్యాప్చర్ చేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అవి. వీడియో అయితే అంత క్లారిటీగా రికార్డ్ అవ్వట్లేదు వర్షం వల్ల, అలా కెమెరా మీద వాటర్ పడుతున్నాయి. కొంచెం అయితే గ్యాప్ ఇచ్చింది ప్రస్తుతానికి. మేమైతే కర్ణాటకలో వచ్చాం. ఇది వచ్చేసి కాళీ రివర్. ఇక్కడే ఐబిఎన్సీలో ఇది మర్జ్ అయిపోతుంది. దీన్ని వచ్చి దేవబాగ్ సంగం బీచ్ అంటారు. దీని దగ్గరలో ఉంటుంది, కానీ మనం అక్కడికి ఏం వెళ్ళట్లేదు. సరే, రైట్ సైడ్ మొత్తం అరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్ మొత్తం రివర్. అంటే మనకి మన ఫ్లోటింగ్ కనిపించదు, కానీ ఎందుకంటే సీలో మర్జ్ అయిపోతుంది కదా, సో అంత ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు అనమాట. కానీ డెప్త్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ. సో ఈ
ఇప్పుడు మనం గోవా బార్డర్లో ఉన్నాం. నెక్స్ట్ కర్ణాటక అనమాట ఈ టన్నల్ తర్వాత. సో ఇప్పుడు వచ్చే టన్నల్స్ ఈ మొత్తం 2 టన్నల్స్ ఉంటాయి. హైవే కాబట్టి 4 lanes. మొత్తం ఒక్కొక్కటి 1.5 kilometers ఉంటాయి ఒక్కొక్క టన్నల్. చాలా బాగుంటుంది. డే టైంలో వచ్చి ఇంకా మంచిగా అనిపించేదేమో. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఒక టన్నల్, రైట్ సైడ్ ఒక టన్నల్. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి. ఈ టన్నల్ పేరు వచ్చి కార్వార్ బినాక టన్నల్. గోవా బార్డర్లో తగులుతుంది మనకి ఇది. ఇంకా లోపల ఇక్కడ ఆక్సిజన్ అలాంటివి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఇంకా కంప్లీట్గా ఓపెన్ అయిపోలేదు. హైవే కాబట్టి అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక టన్నల్ వస్తుంది, అప్రోచ్లో ఉంది. లైటింగ్ అంతా ఓకే, చాలా బాగుంది. టన్నల్ కూడా చాలా పెద్దది ఇది. మేజర్ కంటైనర్ ఈజీగా పాస్ అయిపోతుంది లోపల నుంచి. నాకైతే గోకర్ణ రావడానికి కుదరలేదు. కాకపోతే గోకర్ణ హైవే ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఒక హోటల్ ఉంది. చాలా బాగుంది అక్కడ ఫుడ్ అయితే. మేము ఎంత వర్షంలో తడిచినా సరే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సిక్కప్ పోవడానికి కారణం ప్రాపర్ రెస్ట్ అండ్ మంచి ఫుడ్ దొరికింది నేను ఎక్కడికి వెళ్ళినా సరే. సో యూజువల్గా బయట తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అలాంటివి అయిపోతూ ఉంటాయి, ఈజీగా సిక్ అయిపోతాం. ఇంకా చేసేది లేక ఆ హోటల్లోనే ఎవరైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటారో వాళ్ళని అడిగాము, అంటే తెలిసిన హోటల్స్ ఏమైనా ఉన్నాయని. సో ఆయన మురుదేశ్వర్లో ఒక హోటల్ పేరు చెప్పారు. ఇదే మురుదేశ్వర్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మేము ఫస్ట్ చూసి భయపడ్డాం. కాకపోతే వీళ్ళందరూ హోటల్లో స్టే ఉందని చెప్తున్నారు అనమాట. కానీ మేము ఆల్రెడీ ముందే చెప్పుంచాం అనమాట ఒక హోటల్లో. సో అక్కడికి వెళ్ళి నైట్ ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ చూడాలి ఏ ప్లేసెస్కి వెళ్ళాలో. ఫస్ట్ అయితే మురుదేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. దీన్ని గోకర్ణ మిస్ చేసాం. మనకు అసలు శివ అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట. గోకర్ణ నుంచి మురుదేశ్వర్ నియర్లీ 90 kilometers ఉంటుంది. మేము 1.5 hourలో వచ్చేసాం అనమాట. అది కూడా నైట్ ఫుల్ వర్షం, అసలు ఎక్కడ ఆగలేదు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. రోడ్ ఖాళీగా ఉంది, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఒక దగ్గర అయితే మేము డైవర్షన్ తీసుకోవాలి కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్న చోట. మా దినేష్ బాబు ఏమో లైట్స్ లేవు కదా, ముందు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయాడు డైరెక్ట్గా రివర్లోకి లైన్ చేసేవాడు. కాకపోతే ఏదో డౌట్ వచ్చి ఆగాడు అనమాట. లేదంటే ఆడ కోసం ఇప్పుడు గాలం చర్యలు చేపట్టేవారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వచ్చి. మేము ఏం పని చేయాలన్నా సరే అది ఒక అడ్వెంచర్లో తయారవుతుంది. హోటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా, నార్మల్గా డ్రైవ్ చేస్తున్నా సరే ఆ రోడ్ ఆటోమేటిక్గా అడ్వెంచర్ రోడ్లా మారిపోతుంది అనమాట. చూడండి, ఎవరైనా హోటల్ ఎంత సందుల్లో కట్టుకుంటారో. మాకు నైట్ వల్ల అనిపిస్తుందో తెలియదు కానీ ఇది చాలా భయంకరంగా ఉంది. ఒక్క లైట్ కూడా లేదు నైట్ టైం. అండ్ రోడ్స్ మొత్తం సిమెంట్ రోడ్స్, రైట్ సైడ్ మొత్తం వాటర్ బాడీస్ అనమాట. ఇల్లు పడితే అది ఎంత అవుతుందో ఎవరికి తెలియదు.
జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం అసలు చాలా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ సెకండ్స్లో మనకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇదే లాడ్జ్ కామత్ రెసిడెన్సీ. నా కోసం అన్నాడు వెయిట్ చేస్తున్నాను అనమాట. డే 4 అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ నుంచి ఇంకా వీడియోస్ డెవలప్ చేయడానికి చూస్తాను మంచిగా. డే 5లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.